మూవ్ ఆన్ అవ్వడం అంటే మర్చిపోవడం కాదు. సరే ఇది చెప్పు, నీ లైఫ్‌లో ఎప్పుడైనా సరే ఎవరైనా మూవ్ ఆన్ అవ్వాలి, మర్చిపోవాలి, లైట్ తీసుకో, కొత్త లైఫ్ స్టార్ట్ చేయి ఇలాంటివి ఎవరైనా చెప్పారా? ఒకవేళ ఇలా చెప్తే గనుక ఇది ఆలోచించు. మనం రోజు చేసే చిన్ని చిన్ని పనుల్లో కూడా మన దగ్గర లేని మనుషులు ఇంకా గుర్తొస్తూనే ఉంటారు. ఎగ్జాంపుల్, రోజు తాగే కాఫీ చెప్పినా సరే మనకు ఎవరో ఒకరు స్ట్రైక్ అవుతారు. ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళాం అనుకోండి, ఆ ప్లేస్ కూడా మనల్ని ఎవరో ఒకరిని రిమైండ్ చేస్తుంది. ఒక ప్లేస్, ఏదైనా ఒక సాంగ్ విన్నప్పుడు ఆ సాంగ్ ఎవరో ఒకరితో మెమరీ ఉంటుంది. ఒక ప్లేస్ కానీ, ఒక సాంగ్ కానీ, లేకపోతే ఒక స్మెల్ వచ్చినప్పుడు కూడా డెఫినెట్గా ఏదో ఒక మెమరీ గుర్తొస్తుంది. ఇంత అందమైన మెమరీస్ మీ లైఫ్లో మీకు ఇచ్చిన వాళ్ళని మర్చిపోయి ఎందుకు మూవ్ ఆన్ అవ్వాలి? నా ఉద్దేశం అయితే, నాకు తెలిసినంత వరకు అంత బ్యూటిఫుల్ మెమరీస్ మీ లైఫ్లో మీకు ఇచ్చినందుకు రోజు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటూ హ్యాపీగా బ్రతకండి. లేదా అది మీ వల్ల కాదా అనుకుంటే వాళ్ళు మళ్ళీ తిరిగి మీ లైఫ్లో వచ్చేంత వరకు కూడా హ్యాపీగా ఎదురు చూడండి. మూవ్ ఆన్ అవ్వడం అంటే మర్చిపోవడం కాదు. మూవ్ ఆన్ అవ్వడం అంటే వాళ్ళు మీకు ఇచ్చిన మెమరీస్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళ కోసం ఎదురు చూడడం. మీ ఫ్రెండ్స్లో ఇలా ఎవరైతే మూవ్ ఆన్ అవ్వమని మీరు ఎవరికైతే చెప్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ రీల్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.